హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు కూడా నాలా బాధపడుతున్నారా? 10 ఏళ్ళు డ్రైవింగ్ చేసిన 10 రూపాయలు వెనకాలే లేదు, ఇంకా ఇంతేనా నా జీవితం అని. అయితే నాకు తెలిసిన ఒక చిన్న కథ చెప్తా, వినండి. ఒక డ్రైవర్ ఉండేవాడు, రవి అనే. చిన్న ట్రాన్స్పోర్ట్ కంపెనీలో పని చేసేవాడు. రోజు ఉదయం లేవడం, వాహనం చెక్ చేయడం, సేఫ్గా ప్రయాణాలు పూర్తి చేయడం, ఇవి రవి జీవితంలో భాగమైపోయాయి. కానీ అతడి లోపల ఎప్పుడో ఒక కల ఉండేది. ఒకరోజు పెద్ద మేనేజర్గా ఎదగాలనే ఆశ. తను చేస్తున్న పనిలో సిన్సియారిటీ, నమ్మకం చూసిన ట్రాన్స్పోర్ట్ కంపెనీ మేనేజర్ శేఖర్ గారు రవిని ఒకరోజు పిలిచాడు. పిలిచి ఇలా అన్నాడు, రవి, నీ డ్రైవింగ్ సూపరు, నువ్వెందుకు ట్రాన్స్పోర్ట్ మేనేజర్గా ట్రైనింగ్ తీసుకోవడం లేదు అన్నాడు. ఆ మాటలు విన్న రవికి మొదట భయం వేసింది. నాకా అవి రావు సార్ అన్నాడు. కానీ శేఖర్ గారు ధైర్యం ఇచ్చారు. నీలా నమ్మకంతో పనిచేస్తే ఏదైనా సాధ్యమే అన్నారు. రవి ఆ మాటలు విన్న తర్వాత ఆలోచన చేసుకుని, నాకు కూడా ఒక గోల్ అన్నది అని చెప్పేసి తన పని రూట్ ప్లానింగ్ మార్చుకొని చిన్న ట్రైనింగ్ క్లాస్లో జాయిన్ అయ్యాడు. తను అనుకున్న పని సాధించాడు. కొన్ని సంవత్సరాల్లో రవి చిన్న డ్రైవర్ నుంచి ఆ కంపెనీకి ట్రాన్స్పోర్ట్ సూపర్వైజర్గా ప్రమోట్ అయ్యాడు. రవి తన మొదటి వాహనాన్ని చూస్తూ చిరునవ్వుతో, ఒకసారి నమ్మకం ఉంటే డ్రైవర్ కదా అనే ముద్రని కూడా బ్రేక్ చేయవచ్చు అని రవి గర్వంగా అనుకున్నాడు. సో మనం కూడా ఒక నమ్మకం అన్నది ఉంటే ఏదైనా సాధించవచ్చు. సరైన మార్గనిర్దేశం, ట్రైనింగ్ మరియు డ్రైవర్ కూడా లీడర్గా మారవచ్చు అని ఈ కథ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.